పరిస్థితి. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక కారు కాదు, రెండు కార్లలో ఉగ్రవాదులు 2 కార్లలో పేలుడు పదార్థాలని పెట్టి అక్కడి నుంచి వచ్చేసినట్టుగా అర్థమవుతుంది. ట్విన్ కార్ బ్లాస్ట్. ఒక కార్ అయితే ఎఫెక్ట్ తక్కువ ఉంటుందని 2 కార్లో పేలుడు పదార్థాలు పేలితే ఏమవుతుంది? ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ పేలుడు పదార్థాలు ఐఈడితో చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరిలో కూడా మేకులు ఇటువంటివన్నీ కుచ్చుకుపోతూ ఉంటాయి. ప్లస్ కారు బ్లాస్ట్ అవుతాయి కనుక మంటలు చెలరేగుతాయి. ఆ మంటలు చుట్టుపక్కల షాప్ చాందినీ చౌక్ అన్నది చాలా కంజెస్టెడ్ ప్లేస్. మన పాత బస్తీ ఎంత కంజెస్టెడ్ ప్లేసో, మన బోరబండ గల్లీలు ఎంత కంజెస్టెడ్ ప్లేసో, చాందినీ చౌక్ రెడ్ ఫోర్ట్ ఎదురుగా ఉన్న ప్రాంతం కూడా చాలా కంజెస్టెడ్ ప్లేస్. సో ఆ కంజెస్టెడ్ ప్లేస్ లో సాయంత్రం కాగానే, ఈ సమయం కూడా చూడండి మీరు, సాయంత్రం 6:45 అందరూ కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు చాలా పెద్ద ఎత్తున. రెడ్ ఫోర్ట్ దగ్గర చాలా మంది ఢిల్లీ వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. షాపింగ్ చేస్తున్న సమయంలో 6:45 చీకటి పడ్డ తర్వాత బాంబ్ బ్లాస్ట్ పాల్పడడం చూస్తుంటే యాజ్ మెనీ యాజ్ పీపుల్, ఎంతమందిని అయితే పొట్టబెట్టుకోవాలో అంతమంది పొట్టను పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు జరుగుతుంది. మనం ఒకసారి పోలీస్ అఫీషియల్స్ ఏమైనా మాట్లాడితే కనుక పీసీఆర్ లైవ్ ఫ్రేమ్ తీసుకుందాం. పోలీస్ కనుక మాట్లాడితే, బట్ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 2 కారు బ్లాస్టులతో చాలా వెహికల్స్ అన్నిటి కూడా మంటలు అంటుకున్నాయి. అనధికారిక సమాచారం 17 మంది చనిపోయారు, 30 మంది గాయపడ్డారని అనధికారిక సమాచారం అంతోంది. సో ఢిల్లీ పోలీస్ సంబంధించి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది, అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఢిల్లీలో ఎర్రకోటలో గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2002 నాకు గుర్తుండి ఉంటుంది, 2001 or 2002లో అప్పుడు కూడా ఇదే ఎర్రకోట దగ్గర కారు బాంబు కాదు, ఎర్రపేట దగ్గర అప్పుడు కూడా ఉగ్రవాద దాడులు చేసిన సందర్భం ఉంది. సో ఎర్రకోట ప్రపంచవ్యాప్తంగా కూడా ఎర్రకోటకు సంబంధించి అందరికీ తెలిసిన ప్రదేశం కాబట్టి దానొక టార్గెట్. ఎర్రకోటలో బాంబు వేస్తే ప్రపంచ దేశాలంటే కూడా భారతదేశంలో ఉగ్రవాద బాధిత. వీళ్ళు ఎందుకు చేస్తారంటే భారతదేశంలో పెట్టుబడులు నాశనం చేయాలి, భారతదేశంలో మత కల్లోలాలు చెరవేగాలి, భారతదేశంలో హిందూ ముస్లిం మధ్య గొడవ కావాలి, ఇటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉంటారు. చదువుకోని వాళ్ళు అంటే డాక్టర్ చదువుకొని ఫ్రాన్స్లో ఎంబీబీఎస్ చేసి ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఘటనా స్థలంలో ఇప్పటి వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా చేరుకున్నాయి. టోటల్ 6 నుంచి 7 వరకు కార్లు డ్యామేజ్ అయినట్టుగా చెప్తున్నారు గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ దగ్గర. సో చాలా పెద్ద ఎత్తున ఫైర్ బాల్ చాలా ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు కూడా డ్యామేజ్ జరిగినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా చాలా చోట్ల కూడా చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు సంబంధించిన విండోస్ కూడా పలిగిపోయాయి, గ్లాసెస్ కూడా పలిగిపోయినట్టుగా చెప్తున్నారు. అక్కడ గురుద్వారా ఉన్నాయి చుట్టుపక్కల ఎర్రకోట దగ్గర, టెంపుల్స్ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఒకసారి మనం ఆడియో విందాం, అక్కడ పోలీస్ అఫీషియల్స్